ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. మందుబాబుల కిక్ ఏ రేంజ్కి చేరిందో ఏమో కానీ ఇప్పుడు బార్లు వైన్ షాపులు దాటి ఏకంగా ఆర్టీసీ బస్సులపై పడింది. పీకల దాకా తాగి దర్జాగా బస్సు డ్రైవర్ సీట్లో కూర్చొని బస్సులు ఎత్తుకెళ్లిపోతున్నారు. తాజాగా మరో మందుబాబు ఈ లిస్టులో చేరాడు. స్టీరింగ్ తిప్పుకుంటూ ఉడాయించాడు. ముందు ఆర్టీసీ బస్సు, వెనుక సైరన్లు మోగిస్తూ పోలీస్ సైరన్ చేజింగ్ వాహనాలు. సినిమా రేంజ్ను మించిన ఈ రోడ్ చేజింగ్ డ్రామా జగిత్యాల జిల్లాలో కలకలం రేపింది. ఏకంగా 20 కిలోమీటర్ల మేర పోలీసులను ముప్పతిప్పలు పెట్టాడు. జగిత్యాల జిల్లా కోరుట్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్ ప్లాట్ఫామ్ నంబర్ 9 వద్ద సిద్ధంగా ఉంది. కల్లూరు మోడల్ స్కూల్ విద్యార్థులను తీసుకురావాల్సిన ఆ బస్ డ్రైవర్ ప్రవీణ్ టీ తాగేందుకు వెళ్ళగా కండక్టర్ గంగాధర్ కంట్రోలర్ చాట్లో వివరాలు నమోదు చేసేందుకు వెళ్లాడు. అదే సమయానికి పీకల దాకా తాగి తూగుతున్న సందుల సాంబయ్య కన్ను ఆ ఖాళీ బస్పై పడింది. బస్సులో ఎవరూ లేరని నిర్ధారించుకున్న సాంబయ్య సైలెంట్గా డ్రైవర్ సీట్లో కూర్చొని ఇంజన్ స్టార్ట్ చేశాడు. నిజామాబాద్ జగిత్యాల జాతీయ రహదారిపైకి బస్సును వేగంగా పోనిచ్చాడు. తీరా టీ తాగి వచ్చి చూసిన డ్రైవర్కు బస్సు కనిపించకపోవడంతో ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు. వెంటనే డిపో మేనేజర్కు సమాచారం అందించగా బస్సులోని జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థ ఆధారంగా బస్ మెట్పల్లి వైపు వెళ్తున్నట్లు ఆర్టీసీ సెక్యూరిటీ గుర్తించింది. వెంటనే డైల్ 100 ద్వారా పోలీసులను అప్రమత్తం చేశారు. రంగంలోకి దిగిన కోరుట్ల మెట్పల్లి సిఐలు, ఎస్ఐలు పోలీస్ వాహనాల్లో బస్సును చేజ్ చేయడం ప్రారంభించారు. మద్యం మత్తులో ఉన్న సాంబయ్య వాహనాన్ని రోడ్డుపై బీభత్సంగా నడుపుతూ కోరట్లలో షాకిల్ అనే బైకర్ను, ఆరపేట వద్ద మరో బైక్ను బలంగా ఢీకొట్టాడు. సుమారు 20 కిలోమీటర్ల మేర సైరన్లు మోగిస్తూ పోలీసులు ఎంత హెచ్చరించినా బస్సును ఆపకుండా ఉడాయించాడు. పరిస్థితి దాటిపోతుండడంతో పోలీసులు సత్తక్కపల్లి క్రాసింగ్ వద్ద రోడ్డుకు అడ్డంగా ఒక పెద్ద టిప్పర్ లారీని నిలిపారు. వేగంగా వస్తున్న బస్సు టిప్పర్ను తప్పించబోయి రోడ్డు పక్కన ఉన్న పెద్ద గుంతలోకి దూసుకెళ్లి నిలిచిపోయింది. వెంటనే చుట్టుముట్టిన పోలీసులు పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితుడు సందుల సాంబయ్యను అదుపులోకి తీసుకున్నారు. బస్సులో ప్రయాణికులు కానీ విద్యార్థులు కానీ ఎవరూ లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తాగి వాహనాలు నడపడమే నేరం అనుకుంటే ఏకంగా ఆర్టీసీ బస్సునే ఎత్తుకెళ్లిన ఈ మందుబాబు వ్యవహారం ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారింది.